వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము భూతముగాడు చెప్పిన ధరణికోట రహస్యం అనే కథను వినబోతున్నాం. 3 రోజుల అనంతరం రాజా నరేంద్ర గాయాల బారి నుండి కోలుకున్నాడు. రాజగురువు పరమానందయ్య గారు అతనిని పరామర్శిస్తూ, నువ్వు అమరేశ్వర స్వామి దయ వల్ల గండం గడిచి బతికి బట్ట కట్టావు నాయనా. ఆ సమయంలో చంద్రముఖి నీకు చేసిన ఉపచారాల వల్ల రక్తస్రావం అరికట్టబడి నీ ప్రాణం నిలబడింది. మన సైనికులు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళి అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను రాజభవనానికి తీసుకువచ్చారు. రాజవైద్యులు నీ ప్రాణాలకి ముప్పు తప్పదని భయపడినప్పటికీ నువ్విలా కోలుకున్నావంటే ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని చంద్రముఖి నీకు చేసిన సేవే కారణం అని అన్నారు. నరేంద్ర పెదవుల మీద చిరునవ్వు తలుక్కున మెరిసింది. అతని చూపులు చంద్రముఖి కోసం మందిరమంతటా గాలించాయి. అది గమనించిన పరమానందయ్య మందహాసం చేసి, ఆమెకి ఈ భవనంలోనే వసతి ఏర్పాటు చేయించాను. విశ్రాంతి తీసుకోవడానికి నేనే ఆమెను మందిరానికి పంపించాను. ఇంకా ఆమె వివరాలు అడగలేదు అని అన్నారు. నరేంద్ర చిరునవ్వుతో తలూపి, మా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళెవరో తెలిసిందా అని అడిగాడు. పరమానందయ్య సాలోచనగా తల పంకించి, ఇది మీ దాయాది వీర్రాజు ప్రయత్నం మాత్రం కాదు. రాజనర్తకి రంజని ఆ లేఖ పంపించినప్పటికీ ఆమె కుట్రదారు కాదు. ఇటీవలే రాజ్యంలో దోపిడీలు దొంగతనాలతో కల్లోలం సృష్టిస్తున్న దొంగల కుట్ర కూడా కాదు. వీళ్ళందరి వెనుక మరెవరో ఉన్నారు. తమ స్వార్థం కోసం వాళ్ళని చదరంగంలో పావుల్లాగా తెలివిగా వాడుకుంటున్నారు. త్వరలోనే ఈ కుట్రని ఛేదిస్తాను. ఆ దుర్మార్గులని బట్టబయలు చేస్తాను. అంతవరకు ఏమీ ఎరగనట్టు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పారు. నరేంద్ర నిట్టూర్చి, మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వయసులో ఇలాంటి తెగింపు చేయకండి. నమ్మకస్తుల్ని సహాయకులుగా పెట్టుకోండి అన్నాడు. పరమానందయ్య ముసిముసిగా నవ్వుతూ, సహాయకులా? మా సహాయకులను ఆ అమరేశ్వరుడే పంపించాడు. 1 2 కాదు, 7. వాళ్ళని నీ దాయాది మీదకి ఉసిగొల్పానులే అని నవ్వి, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చంద్రముఖిని విచారిస్తా అని ఆమె మందిరానికి బయలుదేరాడు. ఆ సమయంలో రాజబంధువు దాయాది వీర్రాజు భవనంలోకి ప్రవేశించారు 7 పరమానందయ్య గారి శిష్యులు. అందరికీ ముందు నడుస్తున్న ఆది చప్పున ఆగి, అందరూ గురువుగారి మాట గుర్తుపెట్టుకోండి. ఆ బోండంగాడు కంటపడగానే అందరం పరుగెత్తుకెళ్ళి వాడి చేతులు గట్టిగా పట్టేసుకోవాలి అని చెబుతుంటే శుక్ర వంకర్లు పోతూ, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసులేమ్మా. వాడు అరిచి పెట్టినా సరే చేతులు వదలకుండా గట్టిగా పట్టేసుకోవాలి. బోండాం గారు మరేం, మేము మిమ్మల్ని పిచ్చి కుక్కని తన్నినట్లు తుక్కుతుక్కుగా తన్నాం. అందుకని ఒరే తర్వాత ఏంట్రా అన్నాడు. శని మొహం మొటమొటలాడిస్తూ, తన్నాక ఇంకేముంటుంది, తన్నాం అంతే అన్నాడు. బుధుడు తల అడ్డంగా ఊపుతూ, కాదంటే కాదు, గురువుగారు ఇంకో మాట ఏదో చెప్పారు, గుర్తుకొచ్చినట్లే ఉంటుంది, గుర్తుకు రావటం లేదు. ఆ మాట ఏమిటబ్బా అని నుదురు కొట్టుకోసాగాడు. ఆది వికవికా నవ్వి, అందుకే మీరంతా పప్పుసుద్దలు కాబట్టే గురువుగారు ముందు నన్ను నడవమన్నారు. అయినా ఆ ఒక్క మాట గుర్తు రాకపోతే ఏమవుతుందంట? తిక్కరేగుతుందా, తిమ్మిరెక్కుతుందా? ఒక్క మాట మర్చిపోతే బోండంగాడి కొంపే మునగదు గాని గుర్తున్న మాటలు చెప్పేద్దాం రండ్రా అంటూ ముందుకు దారి తీశాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి వస్తున్న బైరాగి వాళ్ళని చూసి గతుక్కుమని, ఇక్కడికెందుకు వచ్చారు, పొండి అన్నాడు కంగారుగా. మంగళ వికావికా నవ్వి, ఎందుకొచ్చాం అని అడుగుతున్నాడు రోయ్ అన్నాడు. బుధా గురు చటుక్కున్న బైరాగి చేతులు గట్టిగా పట్టుకొని, అడిగితే చెప్తామా ఏంటి, చేసి చూపిస్తామంతే అన్నాడు. బైరాగి బెదిరిపోతూ, నోరు ముయ్యండ్రా అన్నాడు కోపంగా. శుక్ర చప్పున బైరాగి నోటిని తన చేతులతో గట్టిగా నొక్కిపట్టి మూసేశాడు. బైరాగి భయంతో ఉక్కిరిబొక్కిరవుతూ ఊ అని మూలుగుతుంటే శుక్ర ఏకాక్షిలా ఒక కంటిని వక్రంగా తిప్పి ఓరగా చూస్తూ, బోండంగాడెక్కడున్నాడో చెప్పకుండా నోరు మూసుకుని మూలుగుతావేంట్రా కొత్తెం అంటూ డెప్ప మీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకి బైరాగికి కళ్ళు బైర్లు కమ్మి, తన చేతులు నోరు తన స్వాధీనంలో లేనందున కాలెత్తి తలుపు మూసి ఉన్న గది వైపు చూపించాడు. సరిగ్గా అప్పుడే ఆ గదిలో అలమారా పైనున్న పురాతనమైన కంచు మరచెంబుని భద్రంగా కింద పెట్టి వణుకుతున్న చేతులతో మూతని నెమ్మదిగా తిప్పి పైకి తీశాడు వీర్రాజు. మరుక్షణం అలలలలా అంటూ వికృతమైన శబ్దంతో పాటు మరచెంబులోంచి బుసబుసలాడుతూ తెల్లని పొగ సుడులు తిరుగుతూ బయటికి వచ్చింది. వీర్రాజు భయంతో అడుగు వెనక్కు వేశాడు.
మళ్ళీ అంతలో అలలలా అలలలా అని శబ్దం చేస్తూ పొగలో నుంచి భూతం గారు ఉద్భవించి, భూతాల రాజునిరో, నిన్ను బూతులు తిడతారో, బూతుల రాజునిరో, బండ బూతులు తిడతానురో అని పాడుతూ తైదక్కలాడసాగాడు. వీర్రాజు భక్తిగా ఓ నమస్కారం పారేసి, తిడతారు తిడతారు, రోజుకి 100 బాతుగుడ్లు మేపుతూ ఉంటే తిన్నది అరక్క తిట్టకేం చేస్తారు అన్నాడు విసుగ్గా. వెంటనే, నోరు ముయ్యరా వెధవ, బుద్ధి జ్ఞానం లేని సన్యాసి, నీ సొమ్మేమన్నా పెడుతున్నావంటరా చవట, బూతుల రాజుతో పెట్టుకుంటే బూడిదైపోతావురోయ్ అన్నాడు చిందులు తొక్కుతూ. వీర్రాజు టపటపా లెంపలేసుకుంటూ, బుద్ధి గడ్డి తిని లంకబిందే అని ఆశపడి నిన్ను ఉంచిన ఈ మరచింబుని భూమిలో నుంచి తవ్వి తీసిన పాపానికి రోజూ అనుభవిస్తున్నా అఘోరిస్తున్నా. అదుగో కుండెడు కళ్ళు, అవిగో బుట్టెడు బాతుగుడ్లు, పొట్ట పగిలేలా కళ్ళు తాగి గుడ్లు గుటకాయ స్వాహా చేస్తే మళ్ళీ నిన్ను చెంబులోకి తోసేసి అవతలికి తగలాడతా అంటూ అరిచాడు వీర్రాజు. ఏమిట్రోయ్, బూతుల రాజునే అరుస్తున్నావు, తిక్కరేగిందా తిమ్మిరెక్కిందా? బూతుల రాజంటే ఎవరనుకుంటున్నావు? నీకు ఒక చరిత్ర చెప్పి నీ కళ్ళు తెరిపిస్తా, తే కళ్ళుకుండ ఇలా తే అంటూ కళ్ళుకుండ తీసుకుని గటగట తాగేసి 10 బాతుగుడ్లు గుటుక్కుమని మింగి, ఒరేయ్, మన వంశచరిత్ర తెలియాలంటే ముందు ఈ స్థల పురాణం చెప్పాలి అంటూ ఒకసారి గొంతు సవరించుకున్నాడు బూతులరాజు. భూతాలకి వంశచరిత్ర, ఆ చరిత్రకి స్థల పురాణంతో సంబంధమా? ఏమిటా సంబంధం అని అడిగాడు వీర్రాజు. పురాణ కాలంలో పర్వతాలకి కూడా పక్షుల్లాగా రెక్కలు ఉండేవి. పర్వతాలు రెక్కలు ఊపుకుంటూ ఆకాశంలో ఎగురుతూ ఉండేవి. ఆ పర్వతాలు ఒక చోటు నుండి మరో చోటుకి ఉత్సాహంగా వేగంగా ఆకాశయానం చేస్తూ ఉండేవి. పర్వతాల రెక్కలు రెపరెపలాడుతూ ఉంటే ఆ రెక్కల చప్పుళ్ళకి ఎన్నో చిన్న పెద్ద పక్షులు భయపడి చచ్చిపోయేవి. గరుడ, చెకోర, రాబందుల వంటి పెద్ద పక్షులు పర్వతాలను ఢీకొని ప్రాణాలు కోల్పోతూ ఉండేవి. అంతేకాదు, పర్వతాలు ఎగిరేటప్పుడు వాటి రెక్కల వేగంలో నుంచి పుట్టిన గాలి సుడులు తిరుగుతూ ఉప్పెన గాలిలా ఊళ్ళని చుట్టి విచ్చలవిడిగా విసిరిపారేస్తూ ఉండేది. ఆ విధంగా ఎన్నో ఊళ్ళు, జనావాసాలు పర్వతాల రెక్కల గాలిలో కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా నశించిపోయాయి. అంతేకాదు, పర్వతాలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకాశంలో విహరించటం వల్ల ఊర్ధ్వలోకవాసులైన దేవతలు, యక్షులు, గంధర్వులు ప్రయాణించే రథాలకి, ఇతర ఆకాశ వాహనాలకి తరచుగా ప్రమాదాలు సంభవిస్తూ ఉండేవి. అంతేకాదు, భూగ్రహం ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా నిలిచి ఉండటానికి భూమిపైన 4 దిశల్లో స్థిరంగా నిలిచిన పర్వతాలే కారణం. అందుకే పర్వతాలకి అచేతనాలు అనే పేరు కూడా ఉండేది. పర్వతాలు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేసి రెక్కలు పొంది పక్షుల్లా ఎగరడం వల్ల భూగ్రహం తరచుగా ఒడిదుడుకులకు లోనై ఎన్నో ఉత్పాతాలు, ప్రకంపనలతో అల్లకల్లోలమైపోతూ ఉండేది. బ్రహ్మవరం వల్ల వచ్చిన ఈ ప్రమాదాన్ని నివారించమని భూదేవితో పాటు ఇంద్రాది దేవతలు వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా, విష్ణుమూర్తి తన దక్షిణ నేత్రంలోని సూర్యుడి నుంచి ఉద్భవించిన ఒక సూర్యకిరణంతో వజ్రాయుధాన్ని సృష్టించి ఇంద్రుడికి ఇచ్చి, సువర్లోకాలకి భూలోకాలకి విఘాతాలు కల్పిస్తున్న పర్వతాల రెక్కల్ని నరికివేయమని ఆదేశించాడు. అంతటా ఇంద్రుడు విజృంభించి ఆకాశంలో విహరిస్తున్న పర్వతాల వెంటపడి వాటి రెక్కలు టపటపా నరకడం మొదలుపెట్టాడు. రెక్కలు తెగిన పర్వతాలు ఎక్కడికక్కడ నేలకూలి అక్కడికక్కడే భూస్థాపితమైపోతూ ఉన్నాయి. ఇంద్రుడి బారి నుండి తప్పించుకున్న పర్వతం ఒకే ఒక్కటి, అది మైనాక పర్వతం. వాయుదేవుడు మైనాకుడిపై జాలిపడి ఇంద్రుడి కంట కనపడకుండా తప్పించి దక్షిణ సముద్రంలోకి విసిరివేయగా, వాయుదేవుడి వల్ల ప్రాణం నిలుపుకున్న మైనాకుడు ఆ తదుపరి కాలంలో సీతాన్వేషణ చేస్తూ దక్షిణ సముద్రం మీదుగా లంఘిస్తున్న వాయుసుతుడు హనుమంతుడిని దర్శించి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అలా ఇంద్రుడు రెక్కలు నరికిన పర్వతం ఇంద్రకీలాద్రి. కృష్ణానది ఉత్తర తీర ప్రాంతంలో నేలకూలుతూ ఉండగా దాని పార్శ్వభాగం కొంతమేర తెగి భూమి మీద జారిసాగింది. ఆ సమయంలో ఇంద్రుడి వల్ల పక్షిజాతికి స్వేచ్ఛ లభించిందన్న ఆనందంతో వివిధ జాతి పక్షులు గుంపులు గుంపులుగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నాయి. అలా ఆకాశంలో విహరిస్తున్న ఒక క్రౌంచ పక్షి జంట ఆకాశాన్నించి కిందకి జారుతున్న గిరిఖండాన్ని చూసి ఉత్సాహం పట్టలేక తమ రెక్కలతో దానిని విరిచివేశాయి.
ఆ విసురుకి ఎగిరి వెళ్ళి ఆ గిరిఖండం కృష్ణానది దక్షిణ తీర ప్రాంతంలో భూస్థాపితమైపోయింది. క్రౌంచ పక్షుల చేత ఉద్భవించిన ప్రాంతం కనుక అది క్రౌంచ ద్వీపంగా ప్రసిద్ధమైంది. అనంతరకాలంలో తారకాసురునిచే స్వర్గం నుంచి తరిమి కొట్టబడిన అమరులు ఆ క్రౌంచ ద్వీపంలో తలదాచుకుని తమ కోసం ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. అదే అమరావతి. తారకాసుర సంహారానంతరం ఇంద్రాది దేవతలు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా అమరావతికి ప్రభువుగా అమరేంద్రుడు అనేవాడిని రాజుగా నియమించారు. కాలక్రమంలో అమరేశ్వరునికి 2 మగపిల్లలు కలిగారు. వారిలో జ్యేష్ఠుడిని అమరావతికి రాజుగా చేసి అమరేశ్వరుడు మరణించాడు. 2వ వాడు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. అసలు కథ తర్వాతే మొదలైంది. రాజుకి చాలా కాలం సంతానం కలుగలేదు. 2వ వాడికి కొడుకు పుట్టి దినదినాభివృద్ధి చెంది యువకుడయ్యాడు. మహారాజుకు సంతానం లేనందున ఈ కుర్రవాడే వారసుడని అందరూ భావించారు. ఇక రేపో మాపో వాడిని దత్తత తీసుకుని యువరాజుగా ప్రకటిస్తాడు అని అనుకుంటూ ఉండగా మహారాణి గర్భవతి అయిందన్న వార్త బయటికి వచ్చింది. 9 మాసాలు పూర్తి అయ్యాక మహారాణి మగపిల్లవాడిని కన్నది. యువరాజు అవుతాడు అనుకున్నవాడు ఏమీ కాకుండా మిగిలిపోయాడు. ఆ పసివాడు ఆ తర్వాత అమరావతికి మహారాజు అయ్యాడు. అప్పటి నుండి అదే తంతు 7 తరాలుగా ఇదే తంతు జరుగుతూ వస్తుంది అని ఆగి భూతాలరాజు కుండ పైకెత్తి గటగటా కళ్ళు తాగి 4 బాతుకుడ్లు గుటుక్కు గుటుక్కున మింగి 7 తరాలుగా ఈ కథ ఇట్టాగే సాగిపోతుందిరా వీరిగా. మీ ముత్తాత నుండి అదే కథ. రాజుకి పిల్లలు లేకపోవటం, మనం వారసులము అని మునిసిపోవటం, రేపో మాపో సింహాసనం ఎక్కుతాము అని అనుకుంటూ ఉండగా రాజుకి కొడుకు పుట్టడం, మనం ముసలాళ్ళం అయిపోయాక వాడిని సింహాసనం ఎక్కించటం, రాజబంధువుకి రాజభరణం అనే పేరుతో కుర్రరాజు పారేసే ముష్టి ఏరుకుంటూ తిని బతకడం. సింహాసనం అడుగు దూరంలో ఉండిపోయింది కదరా అబ్బిగా అన్నాడు బూతులరాజు. వీర్రాజు తల పంకించి ఈ అబ్బిగాడెవరు అని అడిగాడు. నువ్వేరా, నీ చిన్నప్పుడు నిన్ను నేను ముద్దుగా పిలుచుకున్న పేరేరా అది. అబ్బిగా ఆగు, నువ్వెవరు అని నన్ను ప్రశ్నించకు, నేనే చెప్పేస్తున్నా. నేను నీ తాతనిరా అబ్బిగా. నా పేరు భూతలరాజు. భూతలరాజు అంటే భూమికి రాజు అని అర్థం. కానీ నా ప్రమేమేమీ లేకుండానే భూతలరాజుని కాస్త భూతాలరాజుని అయ్యా, మళ్ళీ భూతలరాజుని అయ్యా. అలా ఎలా అయ్యానని అడగవేమిట్రా వీరిగా. ఆ కథ నీ కర్మని కాల్చిన కథ కూడా చెప్పేస్తానంటూ మరో కథ చెప్పడం మొదలుపెట్టాడు భూతలరాజు. భూతలరాజు భూతాలరాజుగా ఆపై బూతులరాజుగా ఎలా అయ్యాడంటే, భూతలరాజు ఒకసారి కిచకిచలాడి, ఒరే అబ్బిగా, నీ కర్మ కాల్చిన కథ చెప్పే ముందు నా నోరు మరి కాస్త తడి చేసుకోవాలి. కుండ ఖాళీ అయ్యింది, లోపల తీర్థం ఏదన్నా ఉందా అని అడిగాడు. వీర్రాజు చిరాకు పడుతూ, కుండెడు కళ్ళు 100 గుడ్లు గుట్టకాయ స్వాహా చేశావు కదా, ఇంకెక్కడి నుంచి తేను అని కసురుకున్నాడు. భూతంగారు గుడ్లు మిటకరించి, చచ్చు వెదవా, సన్నాసి వెదవా, కళ్ళు పోయేలనేవాడివి, నీకు కథ ఎందుకురా అలలలా అని అరుస్తూ పొగలాగా మారి మరచెంబులోకి దూరిపోయాడు. వీర్రాజుకి ఒళ్ళు మండి మరచెంబును మూత బిగిస్తూ, చిచ్చి, రోజూ ఇదే తంతు, సగం కథ చెప్పటం, అలలలలా అని అరుస్తూ చెంబులోకి దూరిపోవడం. చెంబులో నుంచి బయటికి తీసి, నిన్ను క్షమించా చూడు, అదేరా నా బుద్ధి తక్కువ అని విసుక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో భళ్ళున తెలుపు నెట్టుకుంటూ 7 శిష్యులు లోపలికి దూసుకొచ్చారు. వీర్రాజు మాటల్లో క్షమించా అన్న పదం వినపడగానే వాళ్ల మొహాలు వెలిగిపోయాయి. గుర్తొచ్చిందర్రోయ్, గురువుగారు చెప్పిన మాట క్షమించు అని అరిచాడు శని వక్రంగా కనుబొమ్మలు ముడుస్తూ. 7 ఒక్క ఉదుటిన వీర్రాజును చుట్టూసి అతడి చేతులు కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వీర్రాజు బిత్తరచూపులు చూస్తూ ఉంటే 7 ఏకకంఠంతో క్షమించండి క్షమించండి అన్నారు. వీర్రాజు విస్తుపోతూ, క్షమించాలా, ఎందుకు అని అడిగాడు. బైరాగి లోపలికి వస్తూ, ఎందుకా, ఇదిగో శిష్యులు, మా వీర్రాజు గారికి మాటల్లో చెబితే అర్థం కాదు, ఎందుకో ఇంకోసారి చేతల్లో చూపించండి బాబు అని వెటకరిస్తుంటే అతన్ని వారించే ఉద్దేశంతో ఇస్ ఇస్ అన్నాడు వీర్రాజు. అంతే. 7 ఇంకోసారి దబీ దబీమని కుళ్ళబొడు చేస్తుంటే బైరాగి చిందులేస్తూ, అర్థమైందా, ఎందుకో అర్థమైందా, చీచి, మీ బుర్ర ఎంత మట్టి బుర్ర, మీ పక్కన చేరినందుకు నాకు సిగ్గేస్తుంది అని ఈసడించుకున్నాడు. వీర్రాజు గుడ్లురుముతూ, ఓర్నీ సిగ్గు చట్టుబండలు కాను, ఆపరా, వీళ్ళని ముందు ఆపరా అని అరిచాడు గోలగా.
బైరాగి నిర్లక్ష్యంగా ఓ చూపు చూసి, ఇదిగో శిష్యులు, పీకిన పీకుళ్ళు చాలు కానీ ఇక క్షమించండి అన్నాడు. క్షమించండి అన్న మాట విన్నంతనే ఏడుగురు ఏకకంఠంతో క్షమించండి క్షమించండి అంటూ వీర్రాజు చేతులు పట్టుకొని ఊపేశారు. వాళ్ల ఊపుడికి వీర్రాజు చేతుల్లోని మరచెంబు అసంకల్పితంగా వాళ్ల చేతుల్లోకి వచ్చేసింది. ఏడుగురు అప్రయత్నంగా మరచెంబును గట్టిగా పట్టుకుని వచ్చిన పనైంది, పదండర్రా పోదాం అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు భూతంగారు ఉన్న మరచెంబు కూడా వెళ్ళిపోయింది. అనంతరం ఆ మరచెంబు చేతులు మారిపోయిన సంగతి గ్రహించిన వీర్రాజు నొచ్చుకుంటూ, హార్ని, ఎంత పని చేశావయ్యా భూతుల తాత! పరమానందయ్య గారిని పట్టడానికి ఇక్కడి నుంచి తుర్రుమని జారుకున్నావా అనుకున్నాడు లోపల. అదే సమయంలో పరమానందయ్య గారు అమరేశ్వర అగ్రహారంలోని తన స్వగృహానికి చేరుకొని వీధి గుమ్మం దాటి లోపలికి అడుగు పెడుతూనే, భ్రమరం, ఓహోయ్ భ్రమరం అని పిలిచారు బిగ్గరగా. ఆ పిలుపు విన్నంతనే 16 ఏళ్ల వయసు గల ఆడపిల్ల చిరునవ్వుతో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. తను తెచ్చిన నీళ్ల చెంబును ఆయనకు అందిస్తూ, అమ్మ మడిగట్టుకుని వంట చేస్తోంది నాన్నగారు అని చెప్పింది. పరమానందయ్య గారు చెంబులో నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూ, ఓహో అందుకనా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అని నవ్వి, అన్నయ్య లేరమ్మా అని అడిగాడు. ఆ పిల్ల కనుబొమ్మలు ఎగరేస్తూ, ఎవరు ఆ 7 మందమతులా అని అడిగింది. పరమానందయ్య గారు నొచ్చుకుంటూ, తప్పు కళ్యాణి, వయసులో నీకంటే పెద్దవాళ్ళని అలా హేళన చేయకూడదు అన్నారు మందలింపుగా. ఆయన మాటలు పూర్తవుతుండగానే లోపల నుంచి ఆయన భార్య రుసరుసలాడుతూ వచ్చి, ఆహా, అంటే ఏమవుతుందంట, ఒక్కగానొక్క ఆడపిల్ల, అది పెళ్ళీడుకొచ్చింది. మీదేమో చాలని సంపాదన, దానాలు స్వీకరించరు. మీ అన్నగారుల్లా యజ్ఞాలు హోమాలు చేయించి సంభావనలు దక్షిణలు పట్టరు. తాతల నాటి ఆస్తి ఐశ్వర్యం యావత్తూ ఆయనగారి వాటా కింద ఇచ్చి అప్పటి అప్పులు మీ వాటా కింద వాల్చుకున్నారు. ఈ అప్పులు ఎలా తీరుస్తారు, పిల్లదాని పెళ్ళి ఎలా చేస్తారు అని నేను ఏడుస్తుంటే ఇంటి మీదకి 7 తెచ్చి పడేశారు. ఏం పెట్టను, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను, వాళ్ళకి పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. అలాంటి బుద్ధిహీనుల్ని మన పిల్ల అన్నయ్యలు అని పిలవాలా, మీకు అసలు మతుందా అంటూ రుసరుసలాడింది భ్రమరాంబ. పరమానందయ్య గారు మందహాసం చేసి, భ్రమరం, ఏదీ మన చేతుల్లో లేదు, అంతా ఆ అమరేశ్వరుడి దయ. 7 మన ఇంటికి పంపిన ఆ అమరేశ్వరుడు వాళ్ళ ఆలనా పాలనా చూడడంటావా, అన్నింటికీ ఆయనే ఉన్నాడు. ఈ 7 పిల్ల పెళ్లి చేయాలి అని అనుకున్నాం కదా, 7 శిష్యులు మన చేతి కింద ఉంటే పెళ్లి పనుల్లో ఎంత ఉపయోగపడతారో ఆలోచించు అని చెప్పి ఇంట్లోకి నడిచాడు. భ్రమరాంబ ఆశ్చర్యపోతూ, అందుక వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టింది, ఏమో అనుకున్నాను కానీ అప్పుడప్పుడు మీ బుద్ధి వికసిస్తుంది సుమా. 7 పనివాళ్ళు చేతి కింద ఉండాలే కానీ 7 లోకాలు చుట్టయ్యను అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకుని ఇంట్లోకి నడిచింది భ్రమరాంబ. ఆ మరుక్షణమే 7 శిష్యులు భూతంగారి మరచెంబుని చేతుల మీద గాలిలోకి ఎగరేస్తూ ఆటలాడుతూ లోపలికి అడుగుపెట్టారు. ఆ తరువాత వాళ్ళు పైకెగరేసిన మరచెంబు ఎగిరి వెళ్ళి ఇంటి ముందున్న వసారా చూరు కింద ఇరుక్కుపోయింది. 7 అమాయకత్వంతో చెంబు ఎలా మాయమైందబ్బా అనుకుంటూ మొహాలు చూసుకుంటూ ఉన్నారు. చెంబులోని భూతంగారు లోపలే నిట్టూర్చి, అమ్మయ్య, ఎలాగోలా గురువుగారి గూటికి చేరిపోయా, ఇక రేపటి నుంచి ఆడిస్తా ఆట అని అనుకున్నాడు. ఇంతటితో భూతంగారు చెప్పిన ధరణికోట రహస్యం కథ పూర్తయింది. తరువాయి భాగంలో మరో కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.